ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మన ఎమోషన్స్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. అయితే కొన్నిసార్లు మనము ఎంత అనుకున్న ఎన్విరాన్మెంటల్ ఎమోషన్స్ వల్ల మనము డిస్టర్బ్ అవుతూ ఉంటాము. సో అప్పుడు మనకు అనేది రిలీఫ్ ఇచ్చే విధాలు కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు అలాంటిది యోగా, మరి నాకు ఏరోబిక్స్ డ్యాన్స్ చేయడం వల్ల, నాకు బుక్ రీడింగ్, ఈ 3 థింగ్స్ వల్ల నాకు చాలా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలా హ్యాపీనెస్ వస్తుంది నాకు. సో మనకి ఎప్పుడైనా ఇలా ఎమోషన్స్ డౌన్ అయినప్పుడు మనకి ఇష్టమైన పనులు, కొంతమందికి నేచర్లో వాక్ ఉంటుంది, కొంతమందికి పిల్లలతో ఆడుకోవడం ఉంటుంది. సో ఆ ఇన్నోసెన్స్తో ఆడుకున్నప్పుడు వస్తుంది. సో జనాలకి వెళ్ళి హెల్ప్ చేసినప్పుడు, లేక కొంతమందికి ఇంకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, సో ఇలా వాళ్ళ వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి, మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్కి రావడం జరుగుతుంది. సో అలాగే కూడా మీకు అది ఎలాంటి పనులు చేస్తే మళ్ళీ యుల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనే ఎమోషన్స్ని మీరు ఎప్పుడు అటువంటి థింగ్స్ని మీ లైఫ్లో వదులుకోవద్దండి. ఎందుకంటే అవి మనకు పాజిటివ్ వైపుకి దావ చూపిస్తాయి కాబట్టి. సో అవి దానిని మనము బంగారైతే ఎలా మనము దాచిపెట్టుకుంటాము, అటువంటి పాజిటివ్ థింగ్స్ తెచ్చే ఏ పని అయినా మీరు నిర్మొహమాటం లేకుండా దాన్ని చేస్తూ ఉండండి. సో అందరు ఏమనుకుంటారు అనేది తర్వాత విషయము. మనకు నచ్చిన పనులు మనము ఇంకొకరికి హాని చేయకుండా మనం చేయడంలో మన పాజిటివిటీ వస్తుంది అంటే తప్పక మనం అది చేస్తూనే ఉండాలి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంలో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము అతి ముఖ్యమైన భాగం కాబట్టి మనం ఎమోషన్స్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.